హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం 3 రోజులు పడతాయన్న వాతావరణ శాఖ. లష్కర్ బోనాలకు పలారం బండ్ల ర్యాలీ రద్దు. జీహెచ్ఎంసీ రోడ్ల పనులపై మంత్రుల అసంతృప్తి. ఫుట్పాత్లపై టీ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్ డబ్బాలు, నడవడానికి దారి లేక పాదచారుల ఇబ్బందులు. మెట్రోకు పెరుగుతున్న రైడర్షిప్, రోడ్ ట్రాఫిక్ రద్దీతో రైలెక్కుతున్న జనం. సమస్యలు తీరిస్తేనే థియేటర్లు ఓపెన్ చేస్తాం. ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేయొద్దన్న ఓనర్లు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలాగే కొందరు మంత్రుల శాఖలను మార్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను తానే చూడనున్నారు మోడీ. కొత్తగా క్రియేట్ చేసిన సహకార శాఖను అమిత్ షాకు అలొకేట్ చేశారు. వైద్య ఆరోగ్య, ఎరువులు, రసాయనాలు శాఖలను క్లబ్ చేశారు. వీటిని ఇవాళ కేబినెట్ మంత్రిగా ప్రమోట్ అయిన మన్సుఖ్ మాండవీయకిచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో స్మృతి ఇరానీ కొనసాగనున్నారు. ముంజాపారా మహేంద్రభాయ్కు మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పదవిచ్చారు. స్మృతి ఇరానీ నుంచి టెక్స్టైల్ శాఖను తొలగించి పీయూష్ గోయల్ కు కట్టబెట్టారు. గోయల్ నుంచి రైల్వే శాఖను తొలగించి ఇవాళే మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ కు రైల్వే శాఖ ఇచ్చారు. అలాగే అశ్విన్ వైష్ణవ్ కు ఐటీ శాఖ కేటాయించారు. ధర్మేంద్ర ప్రధాన్ నుంచి పెట్రోలియం శాఖ తొలగించారు. ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖలు కేటాయించారు. పెట్రోలియం శాఖను హర్దీప్ సింగ్ పూరికి కేటాయించారు. ఇక జ్యోతిరాదిత్య సింధియాకు విమానయాన శాఖ కేటాయించారు. సౌమ్యుడు, పార్టీకి విధేయుడిగా పేరున్న కిషన్ రెడ్డికి మరోసారి మంచి గుర్తింపు లభించింది. సహాయ మంత్రిగా ఉన్న ఆయనను కేంద్ర మంత్రిగా ప్రమోట్ చేశారు మోడీ. దీంతో పాటు రాష్ట్రంపై బీజేపీ పెద్దలు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం కూడా కేబినెట్ హోదా రావడానికి ఉపయోగపడ్డాయి. కిషన్ రెడ్డికి ప్రమోషన్ రావడంతో రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బీజేపీలో సామాన్య కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి కిషన్ రెడ్డి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారి కేంద్ర మంత్రి అయిన వ్యక్తి కిషన్ రెడ్డి. మొదట సహాయ మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు కేబినెట్ ర్యాంక్ సాధించారు. బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు అధ్యక్షులుగా పనిచేశారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అంబర్పేట నుండి పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేసి గెలిచారు. ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జిగా సమర్థవంతంగా పనిచేశారు కిషన్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్ స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలోనూ కీలకంగా వ్యవహరించారు. రెగ్యులర్ గా కాశ్మీర్ విజిట్ చేస్తూ తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా హోంశాఖను యాక్టివ్ చేశారు. కరోనా మొదటి వేవ్ లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జిగా పనిచేశారు. కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసేలా చూశారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేశారు. ఇప్పటి వరకు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. అందుకే ఇప్పుడు ఆయనకు కేబినెట్ ర్యాంక్ ఇచ్చారని పార్టీ నేతలు అంటున్నారు. అలాగే కొత్త శాఖతో రాష్ట్రానికి నిధులు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందుకే కిషన్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చిందని అంటున్నారు. కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తన సహకారం అందిస్తానని చెప్పారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఢిల్లీలో ఆయన మాట్లాడారు. కేంద్రం తరపున తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో ఉంటానన్నారు. తనకు పదవి ఇవ్వడం కార్యకర్తలకు ఇచ్చే గౌరవంగా భావిస్తున్నానన్నారు.
అంకిత భావంతో పనిచేస్తున్న వారిని మంత్రులుగా తీసుకున్నారని చెప్పారు. ఇక ఢిల్లీలో కిషన్ రెడ్డిని కలిశారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. ఆయనను సన్మానించి స్వీట్ తినిపించారు. ఈ 2 సంవత్సరాలు హోంశాఖలో సహాయ మంత్రిగా పనిచేయడము, అందులో అమిత్ షా గారికి సహాయకుడిగా పనిచేయడము నిజంగా ఇది మర్చిపోలేనటువంటి సంఘటన. అనేకమైనటువంటి యూటీసీలు కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీతో సహా అనేక కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా పర్యవేక్షణ చేయడము, అక్కడ అభివృద్ధి కార్యక్రమాల మీద రివ్యూ చేయడము, పోలీసుకు సంబంధించినటువంటి మోడర్నైజేషన్లో అనేక నిర్ణయాలు తీసుకోవడము, ఇవన్నీ కూడా మరి చాలా మర్చిపోయినటువంటి నాకు సంఘటనలు. నాకు ప్రమోషన్ కావాలనో, స్వతంత్ర శాఖ కావాలనో, క్యాబినెట్ మినిస్టర్ కావాలనో ఏ రోజు కూడా ఏ ఒక్క నాయకుడిని కూడా నేను అడగలేదు. అడిగేటువంటి సాంప్రదాయం మా పార్టీలో కూడా చాలా తక్కువగా ఉంది. కానీ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వము, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారు, మిగతా పెద్దలందరూ కూడా ఆలోచించి ఈరోజు క్యాబినెట్ మినిస్టర్గా అవకాశం కల్పించడము, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి కార్యకర్తకు ఈ అవకాశం ఇవ్వడం ఏంటంటే ఇది కార్యకర్తలకు ఇచ్చేటువంటి గౌరవంగా భావిస్తున్నాను. పార్టీలో వెంకయ్యనాయుడు గారి తర్వాత, గౌరవ వెంకయ్యనాయుడు గారి తర్వాత క్యాబినెట్ మినిస్టర్గా ఈరోజు నన్ను తీసుకున్నారు. తప్పకుండా ఇటు తెలంగాణ రాష్ట్రానికి, అటు ఆంధ్ర రాష్ట్రానికి క్యాబినెట్ మినిస్టర్గా కేంద్ర ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటాను. కష్టపడే వాళ్లకు బీజేపీలో ఎప్పుడూ మంచి స్థానమే దక్కుతుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా ప్రమోట్ అయినందుకు అభినందనలు తెలిపారు. మోడీ, అమిత్ షాలకు ధన్యవాదాలు చెప్పిన సంజయ్, ఇది తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది అని చెప్పి విషయం మొదటి స్పష్టం చేస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కష్టపడ్డ కార్యకర్త, సామాన్య కార్యకర్తగా ప్రజలకు సేవ చేస్తూ పార్టీ పటిష్ట కోసం మొదటి నుంచి పనిచేస్తూ అనేక ఇబ్బందులు వచ్చినా, అనేక కష్టాలు వచ్చినా అన్నింటినీ భరిస్తూ అన్నింటినీ తట్టుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినటువంటి కార్యకర్త కిషన్ రెడ్డి గారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి వచ్చేటువంటి పాదయాత్ర కానీ, బస్ యాత్ర కానీ అనేక కార్యక్రమాలు, ఆందోళనాత్మక కార్యక్రమాలు ఒక స్ఫూర్తి నింపినాయి. వాటిని అన్నింటినీ గుర్తించినటువంటి కేంద్ర నాయకత్వం మొట్టమొదటిసారి ఎంపీ గెలిచిన తర్వాత వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఏ విధంగా సేవ చేశారు, ప్రజా సమస్యల పట్ల శాసనసభ వేదికగా ఏ విధంగా స్పందించారు అన్ని గుర్తించి మొదటిసారి పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఈరోజు హోంశాఖ సహాయ మంత్రులుగా అమిత్ షా గారి నేతృత్వంలో హోంశాఖలో వారికి సహాయంగా ఉండడం. కాబట్టి వారి హోంశాఖలో ఉన్నప్పుడు, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు అనేక చారిత్రాత్మక నిర్ణయాల్లో ప్రధాన భూమిక పోషించారు. వారి ద్వారానే అనేక బిల్లులు ప్రవేశించినటువంటి ఘనత కిషన్ రెడ్డి గారిది. కాబట్టి అన్ని గుర్తించిన తర్వాత ఇంకా వారి సేవలను గుర్తించి ఈరోజు కేబినెట్ మంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పించడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుంది, కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం, నమ్మకం ఉంది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన అనురాగ్ ఠాకూర్ కు శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడి అనురాగ్ ఠాకూర్ ను కలిశారు. కేబినెట్ హోదా పొందిన ఠాకూర్ ను అభినందించారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన అనురాగ్ ఠాకూర్ కు శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ అనురాగ్ ఠాకూర్ ను కలిశారు. కేబినెట్ హోదా పొందిన ఠాకూర్ ను అభినందించారు.
ఢిల్లీలో వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు కేబినెట్ ఎక్స్పాన్షన్, అద్భుతమైన ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా యువకులకు, బీసీస్, ఎస్సీస్కి మంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పార్టీలో కష్టపడి ఇన్ని సంవత్సరాలు పనిచేస్తూ ఒక క్రమశిక్షణగా పార్టీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ బలపరచాలని చెప్పి చాలా కృషి చేసిన వ్యక్తి. తర్వాత ఎంపీ అయినాక ఫస్ట్ టైం ఎంపీ, ఫస్ట్ టైం మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఫస్ట్ టైం క్యాబినెట్ మినిస్టర్. అంటే వారు ఏదైతే ఈ 2.5 సంవత్సరాలు ఢిల్లీలో పనిచేయడము, ప్రధానమంత్రి మోడీ గారు వారి పని చాలా నచ్చటము, ఇంకా తెలంగాణలో బీజేపీని ఎట్లా ఇంకా స్ట్రాంగ్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతో కిషన్ రెడ్డి గారికి ఈ కేబినెట్ పదవి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంటే బీజేపీలో ఏదైతే కమిట్మెంట్ ఉండేనో, మొన్న మేము ఈటెల రాజేందర్ గారితో, నడ్డా గారితో కలిసినప్పుడు కూడా నడ్డా గారు ఇదే అన్నారు, మాకు సౌత్లో కర్ణాటక తర్వాత మా కాన్సన్ట్రేషన్ అంతా తెలంగాణలో ఉంటుందని చెప్పి వారు ఆ రోజు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఈరోజు కిషన్ రెడ్డి గారికి కేబినెట్ పదవి ఇవ్వడం జరిగింది. బీజేపీ తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే మీరందరూ చూసినారు, తెలంగాణలో అవినీతి, నియంతృత్వ పాలన, కుటుంబ పాలన రాష్ట్రాన్ని దోచుకొని ఒక అప్పుల రాష్ట్రం చేసిన సంగతి మీ అందరు తెలుసు. దీన్ని సరిదిద్దేది ఉంది. ఎందుకంటే అందరం కష్టపడి తెలంగాణ కొట్లాడుకొని ప్రజాస్వామిక తెలంగాణ, ఒక అభివృద్ధి తెలంగాణ వస్తుందని అనుకున్నాం. కానీ అప్పులు చేస్తూ నేను ఇస్తున్నా అని చెప్పి ఏదో ఒక ఘనకారం చేసుకున్నట్టు కేసీఆర్ గారు ఏదైతే చేస్తున్నారో దీన్ని అడ్డుకునే అవసరం ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీయే ఈ ముఖ్యమంత్రిని వ్యతిరేకించి ముందుకు వెళ్లటానికి సిద్ధంగా ఉంది. దాంట్లో కిషన్ రెడ్డి గారు కేబినెట్ పదవి రావడము, మన రాష్ట్రానికి ఇంకెక్కువ నిధులు తీసుకురావడంలో కిషన్ రెడ్డి గారు డెఫినెట్లీ కృషి చేస్తారు. మేమందరం చాలా సంతోషంగా ఉంది వారికి ఎలివేట్ కావడం. ఈ కేబినెట్ లో ముఖ్యంగా అన్ని వర్గాలకు, ముఖ్యంగా ఓబీసీకి కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ అందరికీ మంచి స్థానం కల్పించారు తెలుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? అదే నేను ఇంతకు ముందే చెప్పినాను, ప్రధానమంత్రి మోడీ గారు ఒక న్యూ ఇండియా ఏదైతే ఉందో వారికి అదే ఎప్పుడు కూడా ఆ ఆకాంక్ష ఉంది. వన్ ఇండియా ఉండాలి, అందరు కూడా ఇండియన్స్ మొదలు అని చెప్పి ఆ ఆలోచనతోని ఇప్పుడు దేశంలో 40% కన్నా ఎక్కువ మంది యువకులు ఉన్నారు. వీళ్ళకు సరైన రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి వారు యువకులను తీసుకురావడము, వీకర్ సెక్షన్స్ లో వీళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. దేశాన్ని ఒక మంచి డైరెక్షన్ ఇవ్వడానికి ఎస్సీస్, బీసీస్ ని కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంచి విషయము. డెఫినెట్లీ వచ్చే రోజులలో ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో అందరూ కూడా మంచిగా పనిచేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. సార్, కేంద్ర కేబినెట్ పదవి కిషన్ రెడ్డికి రావడం ఏంటి సంకేతం అంటారు? నేను ఇప్పుడే చెప్పాను, మెయిన్ రీజన్ ఇస్ వారి కృషి. వారు ఏదైతే పార్టీలో ఉండి ఇన్ని సంవత్సరాలు ఏబీవీపీ వారు ప్రెసిడెంట్ ఉండే బీజేవైఎంకి ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ ఇప్పుడే అనురాగ్ ఠాకూర్ గారితో మాట్లాడినప్పుడు అదే చెప్పారు, సార్ మేరే 7 साल పైలే ఓ బీజేవైఎంకి ప్రెసిడెంట్ థీ అని. అంటే వారు పార్టీలో కష్టపడి పార్టీని బలపరుస్తూ మళ్ళీ మంత్రిగా అయిన తర్వాత కూడా వారు మంచిగా పనిచేసి మోడీ గారి వారి అటెన్షన్ వారు తీసుకురాగలిగినారు. అందు గురించి కష్టం రికగ్నిషన్, రాజకీయం కూడా. ఇంతకుముందు మేము నడ్డా గారితో కలిసినప్పుడు వారు ఇదే అన్నారు, భారతీయ జనతా పార్టీ ఆఫ్టర్ కర్ణాటక తెలంగాణలో కాన్సన్ట్రేట్ చేస్తామన్నారు. డెఫినెట్లీ తెలంగాణలో బీజేపీ ఆల్టర్నేట్ పార్టీ అని మొన్న జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఆల్రెడీ ప్రజలు నిరూపించారు. దాన్ని మనం హుజూరాబాద్ లో కూడా అందరికీ ఈ ఫలితాలు తెలుస్తుంది. డెఫినెట్లీ అక్కడ బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్ గారు గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ బలం గానికి బీజేపీ వారందరూ కట్టుబడి ఉన్నారు. డెఫినెట్లీ కిషన్ రెడ్డి గారి ఎలివేషన్ తో భారతీయ జనతా పార్టీకి మేలు అవుతుంది, మన రాష్ట్రానికి కూడా మేలు అవుతుంది. ఎందుకంటే వారు ఇక్కడ కేబినెట్ మంత్రి ఉన్నప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు డెఫినెట్లీ
వారు ట్యాకిల్ చేస్తారు. వారిని ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా రాజకీయాలు ఆడుకుంటా రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్తో 2 రోజులుగా హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి. ఈ సాయంత్రం వెదర్ ఒక్కసారిగా చేంజ్ అయి తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, సరూర్ నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, రాజేంద్ర నగర్, చాంద్రాయన్గుట్ట ఏరియాల్లో వర్షం పడింది. మల్కాజ్గిరి, నేరెడ్మెట్, మౌలాలి, కాప్రా, కుషాయిగూడ, చల్లపల్లి, నాచారం, మల్లాపూర్లో చిన్నపాటి జల్లులు కురుస్తున్నాయి. చిన్న వర్షానికే రాజ్భవన్ రూట్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందు నీళ్లు నిలిచిపోయాయి. భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని క్లియర్ చేశారు. ఎల్బీ నగర్ ఏరియాలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాప్రాలో 5, కుషాయిగూడలో 4.6, కూకట్పల్లి బాలనగర్లో 3.7, ఖైరతాబాద్లో 3.5, జూబ్లీ హిల్స్లో 3.3 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక ఖైరతాబాద్, మూసాపేట్, జూబ్లీ హిల్స్, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, యూసఫ్గూడ, మలక్పేట ఏరియాల్లో 1 సెంటీమీటర్ నుండి 3 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో మళ్లీ జోరుగా వాన పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, బేగంపేట్తో పాటు మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, నాంపల్లి ఏరియాల్లో వాన పడుతోంది. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ప్రస్తుతం సిటీలో వాన ఎక్కడెక్కడ ఏ ఏరియాలో పడుతోంది, అలాగే మరో 2 రోజుల పాటు వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెప్తోంది కదా, మరి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సాయంత్రం 4 గంటల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కొంచెం సేపు గ్యాప్, ఒక 15-20 నిమిషాలు గ్యాప్ వచ్చిందో లేదో వర్షం ఆగిందని హైదరాబాద్ జనం మళ్ళీ రోడ్ల మీదకి రావడం, వాళ్ళ పనుల నిమిత్తం బయటికి వెళ్తుంటే మళ్ళీ వర్షం దంచి కొడుతుంది. ఇట్లా అన్ని ప్రాంతాల్లో ఖైరతాబాద్ జోన్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ఎల్బీ నగర్ నుంచి లింగంపల్లి వరకు, ఇటు సంతోష్ నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం బాగానే పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ జోన్లోని ఆసిఫ్ నగర్ లో ఉన్నటువంటి దత్తాత్రేయ కాలనీ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఇప్పటి వరకు దాదాపుగా ఒక చిన్న చెరువుని తలపించింది రోడ్డు. ఒక 3-4 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంట సేపట్లో పడితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు హైదరాబాద్లో తలెత్తుతాయనేది గతం నుంచి ఇంజనీరింగ్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఈ ప్రతిసారి వర్షం పడితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా వరకు రోడ్ల మీద, బస్తీలలో, కాలనీలలో నీళ్లు నిలిచిపోతున్నాయి. కాబట్టి గత ఏడాది చాలా వర్షాలు పడ్డాయి, చాలా కాలనీలు మునిగిపోయాయి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ చెప్పినప్పటికీ కూడా మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది, కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏమాత్రం మారలేదని చెప్పుకోవాలి. కొంచెం సేపు అంటే ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ ఆసిఫ్ నగర్లో ఒక 2 సెంటీమీటర్ల వర్షపాతమే ఇప్పటివరకు నమోదైంది. 2 సెంటీమీటర్ల వర్షపాతానికి చాలా వరకు చిన్న చెరువులాగానే ఇక్కడ తలపించింది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖైరతాబాద్ జోన్లోని ఇంపార్టెంట్ ప్రాంతాలైనటువంటి సోమాజిగూడ, రాజ్భవన్ రోడ్లో ఒక 15 నిమిషాల వర్షం నాన్ స్టాప్గా పడితే ఒక 80% రోడ్డు మొత్తం కూడా నీళ్లతోనే నిండిపోతుంది. ఒక 20% మాత్రమే వాహనదారులు వెళ్లేందుకు ప్లేస్ ఉంటుంది. అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వర్షపాతం ఎక్కడెక్కడ ఎంతెంత నమోదైంది అనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయగా, మౌలాలి అంటే ఇది ఎల్బీ నగర్ జోన్ కిందికి వస్తుంది. మౌలాలిలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం, అదే అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైంది. దాని తర్వాత కాప్రాలో 5 సెంటీమీటర్లు, కుషాయిగూడలో 4.6 సెంటీమీటర్లు, బాలానగర్లో 4.1 సెంటీమీటర్, రాజేంద్ర నగర్లో 1 సెంటీమీటర్, 4.1 సెంటీమీటర్ పడగా ఖైరతాబాద్ జోన్లో 3.5,
శ్రీనగర్ కాలనీలో 3.3 ఈ విధమైనటువంటి వర్షపాతం ఇప్పటివరకు నమోదైంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా విజువల్లో కూడా వర్షం మళ్ళీ దంచి కొడుతుంది. మరో 3 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బాగా విస్తారంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయి జాగ్రత్తగా ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది ఒక్కరంటే ఒక్కడు కూడా కనిపించట్లేదు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ప్రతి సర్కిల్కి ఒక మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఉంది. ఆ ఒక్క టీం కూడా ప్రస్తుతం కనిపించట్లేదు. కేవలం డే టైంలోనే వాళ్ళు పనిచేస్తున్నారు అనేటువంటి డౌట్ ప్రస్తుతం మన ఫీల్డ్ మీద ఉంటే కలుగుతుంది. ముఖ్యంగా వర్షానికి ఎఫెక్ట్ అయినటువంటి అంబర్పేట్, ముషిరాబాద్లో ఉన్నటువంటి నాగమయ్యకుంట, అంబర్పేట్లో ఉన్నటువంటి ప్రేమ్నగర్, చింతల్ బస్తీలో ఉన్నటువంటి 2-3 బస్తీలు, దాని తర్వాత నాంపల్లిలో ఉన్నటువంటి మాన్గార్ బస్తీ, చంద్రాన్గుట్టలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 3-4 కాలనీలు చాలా వరకు ఎఫెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్, సరూర్ నగర్, సంతోష్ నగర్ ఈ 3 ప్రాంతాల్లో కూడా చాలా వరకు బస్తీలు నీట మునిగాయి. వాటిని క్లియర్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ జీహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి కానీ సిబ్బంది దగ్గర నుంచి కానీ పూర్తి స్థాయి సహకారం అందట్లేదు. ఫోన్ కాల్స్ కూడా ఆన్సర్ చేయడం లేదు అనేది నగరవాసులు చెప్తున్నటువంటి మాట. ఒకసారి మనము మళ్ళీ చూడొచ్చు వర్షం ఏ విధంగా పడుతుంది అనేది. వర్షం విస్తారంగా పడుతుంది. రాత్రి మొత్తం వర్షం పడితే మళ్ళీ రేపు ఉదయం సమయంలో రోడ్ల మీద చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి మొత్తం వర్షం పడినా కానీ రోడ్ల మీద ఎవరు పబ్లిక్ లేరు కాబట్టి వాహనదారులకు కావచ్చు, రోడ్ల మీద నీళ్లు ఆగినా కానీ పెద్ద ఇబ్బందులు ఉండవు. కానీ తెల్లవారుజాము కూడా వర్షం పడితే మాత్రం మళ్ళీ రోడ్ల మీద నీళ్లు నిలిచిపోవడం, బస్తీలలో లోతట్టు ప్రాంతాలలో నీళ్లు నిలిచిపోవడంతో పబ్లిక్ చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. గత ఏడాది వర్షం అధికంగా పడినటువంటి ఏరియాలు కాకుండా తక్కువ వర్షపాతం నమోదైనటువంటి ఏరియాలు కూడా చాలా వరకు మునిగిపోయాయి. దీంతో వర్షం అంటేనే హైదరాబాద్ జనం ప్రస్తుతం భయపడుతున్నారు. ముఖ్యంగా తోలి చౌకీ లాంటి ఏరియా, సోమాజిగూడ లాంటి ఏరియా, ఎల్బీ నగర్ లాంటి ఏరియా, నాంపల్లి లాంటి ఏరియాల్లో చాలా వరకు పబ్లిక్ భయపడుతున్నారు. గత సంవత్సరం కురిసినటువంటి వర్షాలకు వాళ్ళ సామాన్ పూర్తిగా వాటర్లో కొట్టుకుపోయింది. ఏమీ కూడా తిననికే లేదు కాబట్టి మేము మళ్ళీ మా ఊర్లోకి వెళ్ళిపోతున్నామని వాళ్ళు చెప్పారు. వర్షాకాలం ముగిసింది, మళ్ళీ ఎండాకాలం రావడంతో వాళ్ళు హైదరాబాద్కి తిరిగి వచ్చారు. చాలా మందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం. మళ్ళా వర్షాలు పడుతున్నాయి, మేము ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి, అధికంగా వర్షాలు పడితే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అనేటువంటి మాటలు చెప్తున్నారు. వర్షాలు అయితే ఈ విధంగా విస్తారంగా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పింది. గ్రౌండ్ లెవెల్లో జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి మాటలు అమలు కావట్లేదు. ఇప్పటి నుంచైనా సరే జీహెచ్ఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ అంటే ఎక్కడైతే వాటర్ ఆగిపోతుందో అక్కడ పూర్తి స్థాయి జాగ్రత్త పెడితే కొంచెం వాటర్ లాగింగ్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు డ్రైనేజ్ దగ్గర ఎక్కడైతే వాటర్ నిలిచిపోతుందో ఆ డ్రైనేజ్ని కొంచెం క్లియర్ చేస్తే ఆ వాటర్ సాఫీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. దానికి అనుగుణంగా మ్యాన్ పవర్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది మాన్సూన్ టీంలది. మరి పెంచుతారో లేదో అనేది రాబోయే రోజుల్లో చూడాలి. రేహానా. ఓకే శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. చాలా చోట్ల రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచిపోయాయి. నగరంలో వర్షంతో వాహనదారుల సమస్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఓవర్ టు యూ. హైదరాబాద్లో సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మనకు ట్రాఫిక్ పోలీసుల నుంచి సమాచారం వస్తుంది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, సాయంత్రం నుంచి ప్రధానంగా మెయిన్గా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో సాయంత్రం టైంలో బాగా హెవీగా వర్షం పడింది. ఆ టైంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. రోడ్ నెంబర్ 12 కావచ్చు, రోడ్ నెంబర్ 2 కావచ్చు, 45 జూబ్లీ చెక్ పోస్టు, అటు నుంచి చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీ సిటీ వెళ్ళే రోడ్డు మొత్తం కూడా చాలా వరకు ఈవినింగ్ ప్రాంతంలో మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా ట్రాఫిక్ స్లో మూమెంట్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ట్రాఫిక్ కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ మరి కాసేపట్లో క్లియర్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా మరికొన్ని ప్రాంతాలు చూసుకుంటే కనుక మెయిన్గా
ఈరోజు వర్షం చూసుకుంటే కనుక చాలా వరకు సిటీ అంతా మొత్తం కవర్ చేసింది. నిన్న కొన్ని ఏరియాలో వర్షం చాలా వరకు కవర్ చేసింది. కానీ ఈరోజు మనం చూసుకుంటే కనుక సిటీ అంతటా కూడా వర్షం కవర్ చేసింది. మెయిన్గా ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతం ఎల్బీ నగర్, కొత్తపేట, మలక్పేట, ఆబిడ్స్, కోటి, చాదర్ఘట్, బంజరాల్, జూబ్లీస్ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా హెవీగా వర్షం పడింది. కాబట్టి సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి చాలా వరకు నగరంలోని ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. అయితే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు, టైమింగ్ చూసుకొని ఏదైతే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ వెబ్సైట్లో కానీ ఫేస్బుక్లో అలర్ట్ చేస్తుంటారో దాని వాహనదారులందరూ కూడా దాన్ని పాటిస్తూ తెలుసుకుంటూ టైమింగ్ ట్రాఫిక్ పోలీసులు చెప్పిన దాని తగ్గట్టుగా మూవ్ కావాలి అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు అయితే చూసుకుంటే కనుక చాలా వరకు జూబ్లీస్ చెక్ పోస్ట్ ప్రాంతాల్లో చాలా వరకు స్లో మూమెంట్ కొద్దిగా కనిపిస్తుంది. తర్వాత నాంపల్లి నుంచి ఆబిడ్స్, కోటి, చార్గట్టు, మలక్పేట వెళ్ళే ప్రాంతాల్లో కూడా చాలా వర్షం ఎక్కువ పడుతుంది. కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ చాలా స్లో మూమెంట్ వెహికల్స్ కనిపిస్తుంది. అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ పరిస్థితి అబ్జర్వ్ చేస్తే దాంతోపాటుగా ప్రస్తుతం అయితే దిల్షునగర్, మలక్పేట, కొత్తపేట, ఎల్బీనగర్, ఐదునగర్ ప్రాంతాల్లో చాలా హెవీగా వర్షం పడుతుంది. ఉప్పల్ నుంచి అంబర్పేట, రావంతపూర్ వెళ్ళే ప్రాంతాల్లో కూడా కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి మనకు అక్కడ నుంచి సమాచారం అందుతుంది. దాంతోపాటుగా దిల్షునగర్, కొత్తపేటలో కూడా ఎక్కువ ట్రాఫిక్ కొద్దిగా స్లో మూమెంటే కనిపిస్తుంది. దాంతోపాటు రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వెళ్ళే రూట్లో కూడా ట్రాఫిక్ చాలా వరకు స్లో మూమెంట్ ఉంటుంది. దాంతోపాటు మాదాపూర్లో అయితే కనుక చాలా స్లో మూమెంట్ తోటి ఇప్పుడిప్పుడే క్లియరెన్స్ ట్రాఫిక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ టైంలోనే హైదరాబాద్లో మామూలుగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇక చినుకు పడితే చాలు హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే దానికి రెట్టింతలు అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సిటీలో చాలా ప్రాంతాల్లో వర్షం ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. రాత్రి కూడా కంటిన్యూషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా గంట వరకు ఈ ట్రాఫిక్ స్లో మూమెంటే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక గంట తర్వాత ట్రాఫిక్ పోలీసులు అన్ని ప్రాంతాలు ఆల్మోస్ట్ క్లియరెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు ట్రాఫిక్ పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ సైదులతో రవికిరణ్, V6, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా కీసర పిఎస్ పరిధిలోని రాంపల్లిలో భారీ వర్షం పడింది. వర్షానికి చౌరస్తాలోని కాంగ్రెస్ లీడర్లు ఏర్పాటు చేసిన హోర్డింగ్ పడిపోయింది. దీంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేశామని ప్రభుత్వం చెప్తుంటే పాదచారులు నడవడానికి ప్లేస్ కూడా ఉండటం లేదు. సిటీలో ఫుట్పాత్లన్నీ ఆక్రమిస్తున్నారు. మెయిన్ రోడ్స్ నుంచి గల్లీ రోడ్ల దాకా ఈ ఫుట్పాత్లపై తోపుడు బండ్లు, టీ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్ డబ్బాలు కనిపిస్తున్నాయి. దీంతో రోడ్ సైడ్ నడవడానికి స్థలం లేక పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 దగ్గరలోని రోడ్. ఈ రూట్ నిత్యం జనంతో బిజీగా ఉంటుంది. గతంలో రెసిడెన్షియల్ గా మాత్రమే ఉన్న ఈ ఏరియాలో ఇప్పుడు కొన్ని కంపెనీల కార్పొరేట్ ఆఫీసులు వచ్చాయి. దీంతో చిన్న వ్యాపారులు రోడ్డుపైనే బండ్లు పెట్టుకున్నారు. టీ స్టాల్ తో పాటు ఈవినింగ్ స్నాక్స్ బండ్లు, జ్యూస్ స్టాల్స్ అన్ని ఫుట్పాత్ పైన నిర్వహిస్తున్నారు. ट्रैफिक तो जरा गली में तो ट्रैफिक रहता है हल्का, खाने का क्राउड है, बिजनेस जो भी है ठीक ही है, लेकिन पार्किंग ठीक है, खाने का क्राउड है ना तो थोड़ा रहता है. कंपनी का क्या, पूरे कंपनी के लोग आ रहे हैं, ऑफिस के पूरे अपने खाने का क्राउड बना हुआ ही. చిన్న వ్యాపారులు పెట్టిన బండ్లతోనే ట్రాఫిక్ జామ్ అవుతుంటే ఇక వాళ్ళ దగ్గరికి వచ్చే కస్టమర్లు రోడ్లపైనే బైక్లు, కార్లు పెట్టడంతో ట్రాఫిక్ ఇంకా పెరిగిపోతోంది. ట్రాఫిక్ పోలీసులు వచ్చినప్పుడు మాత్రమే ఏదో అలా వెహికల్స్ ని రోడ్లపై నుంచి తీసేస్తున్నారు. వాళ్లు వెళ్లిపోయాక మళ్లీ అదే పరిస్థితి. దాంతో ఈ ఏరియాలో ఉండే జనంతో పాటు కంపెనీలో పనిచేసే వాళ్లకి ఇబ్బందులు తప్పటం లేదు. ఇక్కడున్న పెద్ద హోటల్స్ కి కూడా సరైన పార్కింగ్ లేకపోవడంతో ఈ సమస్య మరింత పెద్దదైంది. ट्रैफिक बोलता आधा घंटा 1 घंटा का रहता है लंच का टाइम में, बस उसके बाद में पूरा ट्रैफिक ये रहता ओपन रहता. बारिश गिरे तो बहुत ये हो जा रहा है, प्रॉब्लम बहुत हो रहा है. पुलिस वाले क्या बोलते हैं, जो टाइमिंग है वो टाइमिंग में बंद कर देना बोल के, जरा ट्रैफिक जाम नहीं करना. పార్కింగ్ గా बहुत प्रॉब्लम हो जा रहा है अपने को. బంజారా హిల్స్ లోని ఇదే ఏరియాలో వారపు సంతని కూడా నిర్వహిస్తున్నారు. ఈ రూట్ లోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. సంత నిర్వహించిన రోజు ట్రాఫిక్ మరీ ఎక్కువగా ఉంటుందంటున్నారు ఇక్కడ నివసించే జనం. ఫుట్పాత్లపై తోపుడు బండ్లు పెట్టుకోవడంతో వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ఈ ఏరియాలో పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. ट्रैफिक बहुत जाम हो रहा है, इधर भी जाम हो रहा है, उधर भी जाम हो रहा है.
मॉर्निंग और सुबह में और शाम में 2 तरफ ट्रैफिक जाम हो जा रहा। क्यों बोलते अब ये देखो दुकाना है, होटल है, रेस्टोरेंट है, पूरा जो है सो कोई सिगरेट पी लेता ठहरा था गाड़ी बीच में सर रोक देता गाड़ी। ट्रैफिक वाले आते हम लोग भी बोलते तुम लोग कहीं को ठहरे चले आओ बोलते ऐसा बोल के बोलते हैं। और हम क्या करते हैं, हम साइड में दबा के ठहरे। संडे मार्केट पुलिस स्टेशन के पहले इधर राइट साइड में आता, वो मार्केट का क्या है, उन्हें सामने आता फुटपाथ पे ट्रैफिक जाने के एक गाड़ी आया तो दूसरा गाड़ी फंस जाता उधर। బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 ఏరియాలో పెట్టే ఫుడ్ బండ్ల నిర్వాహకులు వేస్టేజ్ అంతా రోడ్డుపైనే పారేయడంతో రోడ్లు కూడా అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. ప్రముఖ ఫుట్వేర్ సంస్థ వీకేసీ ప్రైడ్ కొత్త లోగో లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. సగర్వంగా కలిసి నడుద్దామనే కొత్త థీమ్ తో ముందుకొస్తోంది. వీకేసీ ప్రైడ్ బ్రాండ్ ఐడెంటిటీలోని 7 డాట్స్ ను ఒక బిగ్ స్పాట్ గా కలిపి తమ డిజైన్ ను లాంగ్వేజ్ లోకి తీసుకొచ్చామన్నారు. ఇక ఈ బిగ్ స్పాట్ ఉదయించే సూర్యుడిని గుర్తు చేస్తుందన్నారు నిర్వాహకులు. ఈ బిగ్ స్పాట్ కు వీకేసీ గుడ్ స్పాట్ అని పెట్టారు. సెలబ్రేట్ హార్డ్ వర్క్, సెలబ్రేట్ ఇండియా అనే క్యాంపెయిన్ ప్రారంభించామన్నారు. దీంతో మన దేశం యొక్క విజయాలను గుర్తు చేస్తుందని చెప్పారు నిర్వాహకులు. పోలీసులు అధికారులు గో హత్యలను అడ్డుకోవడంలో విఫలమయ్యారని అన్నారు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్. ఇప్పటికైనా గో హత్యలపై స్పందించకపోతే ఈ నెల 21న గ్రేటర్లో గో బంద్ కార్యక్రమంతో పాటు సిటీని దిగ్బంధం చేస్తామన్నారు. బక్రీద్ సందర్భంగా గ్రేటర్లో గోవులను చంపుతున్నారంటూ యుగ తులసి ఫౌండేషన్ సభ్యులు మింట్ కాంపౌండ్లోని హనుమాన్ టెంపుల్లో సమావేశం నిర్వహించారు. గ్రేటర్ గో బంద్ కి పండితులు, పురోహితులు, గోభక్తులంతా పాల్గొని సక్సెస్ చేయాలన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఒలింపిక్స్ కు వెళ్తున్న బ్యాడ్మింటన్ ప్లేయర్లు, కోచ్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా టైంలో మంత్రి సన్మానాలు ఏర్పాటు చేయడంపై ప్లేయర్లు, కోచ్లు అసహనం వ్యక్తం చేశారు. స్టేజ్ మీదకి సన్మానానికి రావడానికి ఒలింపియన్ కోచ్లు ఒప్పుకోలేదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పదే పదే బతిమాలాడగా పివి సింధు, సాయి ప్రణీత్ వేదికపైకొచ్చారు. ఇంతమంది గుంపు మధ్యలో మంత్రి మీటింగ్ కి పిలవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్లేయర్స్. ఇక్కడ కోచింగ్ తీసుకొని అంచనా చదివి ఒలింపిక్ వెళ్ళి అక్కడ మెడల్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి గొప్ప ఘనంగా సత్కారం చేసి వారికి అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మిస్తున్నాం. ముందు సాగునీటి రంగానికి పెద్దపీట వేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టూరిజం, స్పోర్ట్స్ను అభివృద్ధి చేస్తాం. ఇవి పెరుగుతున్న హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టేట్ ఇంటూ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.